హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరెలా ఉన్నారండి? బావున్నారా? మేమైతే చాలా బావున్నామండి. మీరింకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం రోజుదండి. ఇంకా పొద్దున్నే లెగిసి ఇంటి పనంతా చేసేసుకుని గుళ్ళో కూడా పూజ చేసేసానండి. ఇంకా సడన్‌గా గ్యాస్ అయితే అయిపోయింది పొద్దున్నే. ఇంకా టిఫిన్ అదంతా కూడా ఈరోజు కట్టెల పొయ్యి మీదే. అన్నం కూడా ఇంకా రోజు కూడా కట్టెల పొయ్యి మీద వండుకుంటామండి. ఇంకా టిఫిను, టీ అనేది ఇంకా గ్యాస్ మీదే రోజుని. ఇంక ఈ రోజైతే గ్యాస్ అయిపోయింది కదండీ! అందుకే కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాను. అదేంటోనండి కట్టెల పొయ్యి మీద దోస వేస్తుంటే చాలా టేస్టీగా ఉంది. నిజంగా చాలా బావుందండి కట్టెల పొయ్యి మీద. ఎప్పుడు కూడా ఏసుకోం కదండీ! ఈరోజు ఏసుకునేటప్పటికి అదే స్లోగా మండుతూ చాలా బావుందండి టిఫిను. ఉత్తిగా కూడా తినేసాను దాంట్లో పచ్చడేసుకోకుండా నేనైతేని. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఐఫ్ ఆప్షన్ కూడా వచ్చిందండి. ఒక్కోసారి వస్తుందంట. లైక్ చేసిన వెంటనే కింద ఐఫ్ అని వస్తది. దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వచ్చు. రోజైతే కొద్దిగా షాపింగ్ ఉందండి. జగ్గంపేట అయితే వెళ్ళాలి. మా అమ్మాయి బర్త్‌డే వస్తుంది కదండీ! పట్టీలు, బట్టలైతే తీసుకోవాలి. ఇంకా ఈరోజు కూరొచ్చేసి శనగపప్పు, కొబ్బరికాయ వండుతున్నానండి. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా శనగపప్పు అయితే పొయ్యి మీద ఎయ్యాలి. ఐఫ్ ఆప్షన్ వచ్చింది గానీ రావట్లేదు అనుకుంటున్నారా? ఈరోజు వస్తది చూడండి ప్లీజ్. ఐఫ్ కూడా క్లిక్ చేస్తే పాయింట్లు ఇవ్వచ్చు నాకు. ఇంకో కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ఇంకా దోసలన్నీ తినేసి ఇంకా టీ కూడా తాగేసానండి. ఇంకా శనగపప్పు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా అంతల్లోకి చెల్లయితే కొబ్బరికాయ, తురుముడైతే తీస్తుందండి. ఇంకా మా అమ్మాయికైతే తాను చేయించేసి మేము ఇంకా బయలుదేరాలి జగ్గంపేట. పప్పైతే కడిగేస్తున్నానండి. 2 సార్లయితే కడిగేసి ఇంకా బాగాని పొయ్యి మీద ఏసేస్తాను. ఉడికిపోద్ది. ఒక మంట పెట్టేసామనుకోండి ఉడికిపోతది మంచిగాని. మా అమ్మాయి బర్త్‌డే అయితే 12వ తారీఖునండి. ఇంకా ఆ రోజునైతే అందరూ విష్ చేయండి. ఇంకా మామూలుగా సింపుల్‌గా అయితే చేసేస్తామండి. మామూలుగానే మొన్న సంవత్సరం ఎలా చేసామో అలాగే అదే విధంగా మామూలుగా చేసేస్తామింకా. వెండనేది చాలా ఎక్కువ రేట్ పెరిగిపోయిందండి. ఇప్పుడు ఎంతుంటాదో తులమనేది. ఇంకా పాత పట్టీలున్నాయండి బాగా అరిగిపోనియి. ఇంకా అయిచ్చేసి కొత్త పట్టీలయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఎంత పడతదో అక్కడికెళ్ళాక చెప్తాను మీకు. ఇంకా శనగపప్పయితే ఉడికిపోయిందండి. ఇంకా అమ్మ కొబ్బరికాయ కూడా ఏసేసింది. నేనింకా మా అమ్మాయికి తాను చేసి రెడీ చేయించేసి మా నాన్నమ్మోళ్ళ ఇంటికైతే పంపాలండి. లేపోతే ఏడిచేస్తది వచ్చేస్తానని. ఇంకా మా నాన్నమ్మోళ్ళ ఇంటికాడ ఆడుకుందనుకోండి నేనింక గుర్తుకు రాను. ఇంకా అంతలోకి ఎళ్ళొచ్చేయొచ్చు. ఇంకా కూర కూడా ఉడికిపోతుందిలెండి. ఇంకా పొయ్యి మీద ఏసేసాను. ఇంకా బయలుదేరాలి జగ్గంపేట. చూపిస్తాను చూడండి. ఇంక కొద్దిగా ఉడకాలి. ఇంకా స్లోగా మంట పెట్టామండి. ఉడుకుతా ఉంటది. ఇంక మేము బయలుదేరాలి. లేట్ అయిపోతుంది. ఇంకా పాత పట్టీలైనా తీసుకుని వెళ్ళాలండి. ఇయొచ్చేసి పాత పట్టీలండి. కొంచెం అరిగిపోనియి. ఇంకా ఐదో నెలలో ఉండగా అయితే కొన్నామండి. అయి ఇరిగిపోనియి కూడా. అయొచ్చేసి ఇంకా గీసుకుపోతుందండి. ఇంకా మొవ్వులన్నీ ఊడిపోనియి. కాలు మీద ఏకంగా గీసుకుపోయింది. ఇంకప్పటి నుంచి కూడా పెట్టట్లేదు. మొత్తం తీసేసాం పట్టీలు. ఇంకిదొచ్చేసి ఇంకోటైతే ఇరిగిపోయింది మొత్తానికి. ఇంకా మువ్వలు కూడా బాగా రాలిపోనియి. ఇయన్నీ మార్చేసి ఇంకా కొత్త పట్టీలైతే తీసుకుంటాము. అయితే బయలుదేరుతున్నామండి. నేను ఈ పట్టీలు ఇచ్చేసి 2000 వెయ్యో పడతదనుకున్నాను గానీ, ఇచ్చేసి 3500 ఇచ్చామండి ఆ పట్టీలకి. ఎంత అయిందో చూడండి 6000 అయింది ఆ పట్టీలకి. ఇంకా 4 తులాలంట ఆ పట్టీలు. ఇంకా చాలా నిజంగా 1250 అంటండి తులము. ఇంకలా అయితే పట్టీలైతే తీసుకున్నాము. ఇంకా బట్టల షాప్ కాడికైతే వచ్చామండి. ఈటిల్లో నేనేం తీసుకున్నాను అనేది మా అమ్మాయి బర్త్‌డేలో చూపిస్తానండి. ఇప్పుడైతే రివీల్ చేయను. ఇయన్నీ కూడా చూసాము. పట్టు పరికిణీలు ఇయన్నీ కూడా చూసామండి. లైన్‌గా చూపిస్తున్నాను చూడండి. దీంట్లో ఒక జతైతే మా అమ్మాయికైతే తీసుకున్నాను నేను. ఇంకా తీసుకొని వచ్చేసామండి. ఆ గౌన్లు చూడండి బాగున్నాయి కదా! మొత్తం షాప్ అంతాని. ఇంకా ఫ్యాన్సీ స్టోర్‌కి కూడా వచ్చేసామండి. ఇంకా మా అమ్మాయికి మ్యాచింగ్ గాజులైనా తీసుకుందామని. ఇంకా గాజుల సెట్ కూడా అయితే తీసేసుకున్నానండి ఈటిల్లోని. ఇంగోండి తీసేసుకొని ఇంకా బిల్ అయితే ఏయించేసుకున్నాము. ఇంకా నేనైతే గాజులు, స్టిక్కర్ ప్యాకెట్లు అయ్యయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత మా అమ్మ అయితే పోస్ట్ ఆఫీస్‌కైతే వచ్చిందండి. ఇంక అక్కడికైతే తీసుకొచ్చాను. ఇదొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కదండీ! ఇదైతే నేనెక్కడ చూడలేదు. యూట్యూబ్‌లో చూడడమే తప్ప బయట చూడలేదు. మీకైతే చూపిస్తున్నాను. జగ్గన్‌పేటలోనే పోస్ట్ ఆఫీస్ దగ్గరికైతే వచ్చామండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పట్టీలైతే ఎడతన్నాను.
ఇంకా అస్సలు తీయనివ్వలేదండి ఎట్టాకైతేని. అప్పుడొచ్చేసి నేనైతే కొన్నానండి. నా శాలరీ డబ్బులతో అయితే కొన్నాను. వాలంటరీ కింద చేసేదాన్ని కాదండి. అప్పుడైతే నేనే కొంటానని చెప్పేసి నేనే కొన్నాను. ఇప్పుడు నేను కొనడానికి కూడా నేను ఏ జాబు చేయట్లేదు. ఇంకా మా ఆయన గారు పంపిస్తేనే కొన్నాను నేను. ఏదైనా మనం సంపాదించుకుంటేనే ఏదైనా పిల్లలకైతే కొనగలమండి మనకంటూని. అప్పుడు నేనే కొంటానని చెప్పేసి నేనే కొన్నాను. ఇంకో ఫస్ట్ పట్టీలు కదా! ఇంక 5 నెలలు అయితే కొన్నానండి. ఇంకా ఇప్పుడైతే మా ఆయన గారే కొన్నారు. ఇంగోండి పట్టీలైతే పెట్టేశాను. రెండిట్లికి అస్సలు తీయనివ్వలేదండి. ఇంకా పడుకున్నప్పుడైతే తీసేశాను. ఇంకా బర్త్‌డే రోజున పెడదాం కదా అని ఇంకా తీసేశానండి. కొంచెం కొంచెం అరగాలండి. అరిగితే బాగా కిందకి దిగుతాయి. మువ్వలయి కొనలేదండి. మొన్న మువ్వలయి కొని అత్తమాటలు ఇంక మువ్వలే పడిపోయాయండి ఎక్కువ. కొద్దిగా మువ్వలున్నాయి. ఇవి వేరే డిజైన్ మాట. బాగున్నాయి చూడడానికి కూడాని. ఇంకా తర్వాతైతే వచ్చేసి భోజనం అయితే చేసేస్తున్నానండి. శనగపప్పు కూర అయితే యేసుకొని తింటున్నాను. టైం వచ్చేసి 1:30 అవుతుందండి. ఇంకా ఆడవాళ్ళు షాపింగ్‌కెళ్తే టైం అంతా మరి అక్కడే ఉంటది కాబట్టి చాలా టైం అయిందండి. ఇంకా మా నాన్న అయితే ఎంతసేపు ఎళ్తారు, ఎంతసేపొస్తారు, పట్టీలు, బట్టలే కదా అన్నారింకా. ఇంకా ఆడవాళ్ళ షాపింగు అవుతానే ఉంటది గంటల తరపుని. ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా నాన్నయితే గ్యాస్‌కైతే వెళ్లారండి. ఇంకా గ్యాస్ బండ అదంతా కూడా తీస్తున్నాను. ఇంకా గ్యాస్ అయితే బుక్ చేసేసానండి. ఇంక పొద్దున్నే అయిపోయిన వెంటనేనే. ఇంకా నాన్నొచ్చేసి ఇంక గ్యాస్‌కైతే వెళ్తున్నారు. ఇదైతే తీస్తున్నాను ఇంకా. అయితే గ్యాస్ అయితే ఇంటికి తెస్తారు గానీ ఎక్కువ రేట్ తీసుకుంటారండి. ఇంక నానే రోజులు అక్కడ గ్యాస్ దగ్గరికెళ్ళే తెస్తారు ఎప్పుడు కూడాని. గ్యాస్ ఎప్పుడు అయిపోయినా కూడా ఇంక అక్కడికెళ్ళే పట్టుకొస్తారు. తెస్తారు గానీ ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారండి. ఎందుకని ఇంకా అక్కడికే ఎళ్లి తెస్తారింకా. తీసేసాను. ఇంక నాన్నయితే పట్టుకెళ్తున్నారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండబ్బా! ఇంకా నాన్నయితే పట్టుకెళ్తున్నారండి. ఇంకా నేనైతే వాయిస్ ఇస్తున్నాను అక్కడ బయట కూర్చొని. ఇంక అంతలోకి నాన్నయితే వచ్చేసారండి గ్యాస్ పట్టుకుని. ఇంక అమ్మ అయితే వెళ్తుంది ఇద్దరు మోసుకురావడానికి. వీడియోకి అయితే వాయిస్ ఇస్తున్నానండి. బయటే ఇస్తాను. ఇంక మా అమ్మాయి అయితే అస్సలు ఇంకా ఇంట్లో ఉన్నాననుకోండి ఇంక వచ్చేస్తది. ఇంకా వాయిస్ అంతా కూడాని. ఇంకా గోదావరి అయితే తీసేసిందండి. చాలా బురద బురదగా ఉంది. ఇంకా ఇద్దరు పట్టుకెళ్ళి ఇంకా అలా వస్తున్నారు చెట్టులోంచి. ఇదంతా రావడానికి ఇంకా బాడి కదండీ జారిపోతదని. ఇంకా అలా మొక్కల్లోంచి అలా అయితే మా ఇంటికైతే వస్తున్నారు. ఇంకా కరివేపాకుతో నూనె అయితే రెడీ చేసుకుందామని పొద్దునంతా కూడా కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసానండి. ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది కదండీ! సడన్‌గా ఇంక గ్యాస్ వచ్చాక చేసుకుందాంలే అలా ఉంచేసాను. ఇంకా గ్యాస్‌కైతే ఇంకా బండ తెచ్చేసారండి. తీసేసి బండకి పెట్టేసి ఇంకా టీ అయితే తాగామండి. పొద్దునైతే ఇంకా ఏదోలా అనిపించింది కట్టెల పొయ్యి మీద టీయా. అందుకే గ్యాస్ మీద పెట్టేసాను. ఇంకా అది అందరం తాగేసి ఇంకా నేనైతే నూనె అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇలాగైతే పెట్టేసానండి. ఒక్కోసారి భయమేస్తది. అది ఎట్టిన వెంటనే మళ్ళీ లాగి ఇలా పైకి లాగి చూస్తాను. ఒక్కోసారి వచ్చేస్తదండి. అది లోనేదో నట్టు లూజ్‌గా ఉందంట. ఇంక మా నాన్నొచ్చి బిగిస్తారు ఎప్పుడు కూడాని. ఇలా పెట్టేస్తాను. మళ్ళీ లాగుతాను. అలా లాగి చూస్తాను. గమ్మున రాపోతే ఇంకా బాగా బిగించేసినట్టే. ఒక్కోసారి వచ్చేస్తది ఇంకా లోన నట్టు లూజ్ అయిపోవడం వల్ల. జాగ్రత్తగా ఉండాలి కదండీ గ్యాస్‌తోని. ఇంకా లోనైతే పెట్టేస్తున్నాను. ఇంకా టీ అయితే పెట్టేసానండి. కట్టెల పొయ్యి మీద కదండీ! ఎందుకో నచ్చలేదు మాకు పొద్దున్న. ఇంకా గ్యాస్ మీదైతే పెట్టేసాను. ఇంకా టీ అయితే తాగేసి ఇంకా నూనె అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా కరివేపాకుతోని పొద్దున్నే ఎండబెట్టేసానమాట. కడిగేసి ఇంకా అలాగే ఇప్పుడైతే తుంచేసి అసల ఎయిర్ మాత్రం మామూలుగా ఊడట్లేదండి. చాలా ఎక్కువ ఊడేస్తుంది. ఎయిర్‌కి అసలు ఆయిల్ పెట్టట్లేదు నేను సరిగ్గాని. అందుకే ఇప్పుడు ఇంకా ఆయిల్ రెడీ చేసేసుకుని తలంతా కూడా పెట్టేసుకొని మసాజ్ కింద చేసుకొని ఇంకా ముడేటట్టే
తర్వాత దూకొచ్చని ఇంక ఇలాగైతే చేసేసుకుంటున్నానండి. చాలా చాలా తలపోటు వచ్చేస్తుంది. ఇంకా జగ్గంపేట అయితే వెళ్ళాం కదండి. ఎండ మీద చాలా ఎండగా ఉందండి. ఏదో వర్షాకాలంలా లేదు, ఇది ఎండాకాలంలా ఉంది. ఇంకా ముందైతే నూనె అయితే పెట్టేసానండి. సిమ్‌లో పెట్టేసాను. ఇదంతా కరివేపాకు అంతా తుంచేసి ఇంకా దాంట్లో అయితే వేసేస్తాను. ఇంకా తర్వాత మెంతులు కూడా వేసేస్తానండి. ఇంగోండి ఇలాగైతే తుంచేసాను. నూనె అయితే చూపిస్తాను చూడండి. ఇంకా కొద్ది కొద్దిగా చేసుకుందామని మరీ ఎక్కువ చేసుకోవట్లేదు. ఇంకా మెంతులు కూడా తీసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా చాలా స్మెల్ వస్తుంది. ఇంకా తాజాగా ఉంది. ఇంకా ఆయిల్ అయితే కాగుతుంది. ఇంకా కరివేపాకు కూడా దాంట్లో వేసేస్తాను. చాలా సార్లు చేశానండి. ఇయన్నీ కూడా ఎప్పుడో చేసినయే. మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. జుట్టు అయితే మామూలుగా పుట్టట్లేదు ఇంకా. ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి. ఇంకోండి మరిగిపోయింది. ఇంకా సిమ్‌లోనే పెట్టి కొంచెంసేపు అలా ఉంచాను. నూనె అనేది కలర్ చేంజ్ అయ్యేదాకాని. ఇంకా కరివేపాకు రసం అంతా కూడా దాంట్లోకి దిగుతుంది కదండీ! కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా తాలికైతే పెట్టేసుకున్నాను. ఇంకా మా నాన్న అయితే బండైతే కొంచెం పోయిందని బాగు చేయించడానికి జగ్గంపేట ఎళ్లారండి. ఇంకా కూరకైతే లేట్ అయిపోద్దని ఇంక అన్నీ కూడా ప్యాకింగ్ చేసి పట్టుకొచ్చేసారు. ఇంకా వండొద్దు, ఏదో ఒకటి పట్టుకొస్తానని చెప్పేసారు వాటిలోంచి. అలాగే చికెన్ కూర అయితే పట్టుకొచ్చారండి. ఇది వచ్చేసి బెండకాయ మిర్చిరండి. ఇంకోటైతే దొండకాయ, వేరే సన్న మిర్చనమాట. కూరలైతే సూపర్‌గున్నాయి. అత్తమాటలు తినం గానీ అప్పుడప్పుడు తింటామంతే. అంతే ఎప్పుడో ఒకసారి. ఇదొచ్చేసి దొండకాయ, సన్న మిర్చిరండి. నాకైతే బెండకాయదే నచ్చింది. ఇంకా సాంబారు, అలాగే పెరుగు ప్యాకెట్లు కూడా పట్టుకొచ్చారండి. ఇంకా భోజనం అయితే చేసేయాలి. ఇంకా సాంబార్ ప్యాకెట్టు, పెరుగు ప్యాకెట్ కూడా ఉందండి. నాకైతే బెండకాయ అయితే నచ్చింది ఇంకా. చాలా బావుంది బెండకాయ మిర్చిరి. పెద్ద మిర్చిరి అదొచ్చేసి సన్న మిర్చిరి. ఇదొచ్చేసి చికెను, సాంబారు, పెరుగు కూడా ఉందండి. ఈరోజైతే ఇలా గడిచిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.